ఈరోజు రాజ్యాంగ అధినేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం కర్నూలు అంతా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంది. కానీ ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపించింది. కర్నూలులో ఒక పండగ వాతావరణంలో హట్టహాసంగా దాదాపు 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా కలెక్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొనేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము కేవలము హాస్టళ్ళల్లో మాత్రమే, ఎస్సీ హాస్టళ్ళల్లో మాత్రమే జరపండి, వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరపండి అని ఈ కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టళ్లకు మాత్రమే పరిమితం చేయడం ఇది చాలా దుర్మార్గం, కుల వివక్ష చూపిస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే దళిత నేత కాదు. ఆయన భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చూపించినటువంటి భారతదేశానికి ఒక నాయకుడు. ఈరోజు భారతదేశాన్ని ఒక రాజ్యాంగం రాసి భారతదేశం ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశం ముందరిపోతుంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా భారతదేశం ఐక్యంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మీకు ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదు. కేవలం మీకు మీ రాజ్యాంగం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే రకంగా ఈరోజు కర్నూలులో మీరు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదినం వచ్చిందంటే దాదాపు 3 రోజులు మహానాడు పేరుతో దాదాపు 20-30 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి 50-60 రకాల భోజనాలు పెడతారు. సంతోషం, ఆయన జన్మదినాన్ని కూడా నడపాలి, ఆయన కూడా మంచి నాయకుడు. కానీ బాబాసాహెబ్ ఎన్టీ రామారావు గారి జన్మదినానికి ఉన్నటువంటి విలువలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి 10వ వంతు కూడా లేదా? ప్రభుత్వ ఖర్చుతో జరపడానికి కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖర్చుతో జరుపుతుంటే ఈరోజు అది కూడా ఎత్తేసి ఎస్సీ హాస్టళ్లలో చాక్లెట్లు, బిస్కెట్ల కాడికి సరిపుచ్చే కార్యక్రమం పెట్టడం దుర్మార్గం. దీన్ని మేము చాలా నిరసిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపించింది. కర్నూలులో ఒక పండగ వాతావరణంలో హట్టహాసంగా దాదాపు 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా కలెక్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొనేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము కేవలము హాస్టళ్ళల్లో మాత్రమే, ఎస్సీ హాస్టళ్ళల్లో మాత్రమే జరపండి, వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరపండి అని ఈ కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టళ్లకు మాత్రమే పరిమితం చేయడం ఇది చాలా దుర్మార్గం, కుల వివక్ష చూపిస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే దళిత నేత కాదు. ఆయన భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చూపించినటువంటి భారతదేశానికి ఒక నాయకుడు. ఈరోజు భారతదేశాన్ని ఒక రాజ్యాంగం రాసి భారతదేశం ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశం ముందరిపోతుంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా భారతదేశం ఐక్యంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మీకు ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదు. కేవలం మీకు మీ రాజ్యాంగం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే రకంగా ఈరోజు కర్నూలులో మీరు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదినం వచ్చిందంటే దాదాపు 3 రోజులు మహానాడు పేరుతో దాదాపు 20-30 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి 50-60 రకాల భోజనాలు పెడతారు. సంతోషం, ఆయన జన్మదినాన్ని కూడా నడపాలి, ఆయన కూడా మంచి నాయకుడు. కానీ బాబాసాహెబ్ ఎన్టీ రామారావు గారి జన్మదినానికి ఉన్నటువంటి విలువలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి 10వ వంతు కూడా లేదా? ప్రభుత్వ ఖర్చుతో జరపడానికి కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖర్చుతో జరుపుతుంటే ఈరోజు అది కూడా ఎత్తేసి ఎస్సీ హాస్టళ్లలో చాక్లెట్లు, బిస్కెట్ల కాడికి సరిపుచ్చే కార్యక్రమం పెట్టడం దుర్మార్గం. దీన్ని మేము చాలా నిరసిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.